ఇక్కడ కడప టు బెంగళూరు హైవే రోడ్లో కడప క్రాస్ గ్రామం ఒంటిల్లు వద్ద ఏం పేరు నీ పేరు? రైతు పేరు మునిరత్నం రెడ్డి గారు చేసిన టమాటా తోట పంట మనం పరిశీలిస్తున్నాము. ప్రస్తుతానికైతే తోట అయితే అంతా ఇంకా ఒక 15-20 రోజులు కటింగ్స్ పడే దశకు వచ్చింది. తోట చాలా బాగా చేసినాడు ముని. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది టమాటా నాటిది? 76 రోజులు అయింది. ఎంత నాటినావు? 15 కట్టలు అంటే నేల ఎంత వస్తుంది? 2.25 ఎకరా. ఇప్పుడు సీడ్ ఏది నాటినావు? జైహో సీడ్ అంటే కొత్త రకం వెరైటీనా? కొత్త నుండి తెప్పించిన జైహో నార్ అనేది కర్ణాటకలో మంచి సీడు, కర్ణాటకలో మంచి వెరైటీ చిక్కింది జైహో. ఇప్పుడు ప్రజెంట్ బాగా బాగా పట్టింది. చూస్తుంటేనే అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు నాటినావు ఇది? డిసెంబర్ 1 అంటే అప్పటి నుంచి డిసెంబర్, జనవరి, ఇప్పుడు వచ్చి ఫిబ్రవరి మధ్యలోకి వచ్చినాము. ఇంకా ఒక 15 రోజుల్లో కటింగ్ పడుతుంది. నాకు ఇంకా 2 తుఫాన్లు లేదు. తోట అయితే చాలా బాగుంది. బట్ నాటినప్పుడు దుక్కికి ఏమేమి వేసినావు? 3 లారీలు కోడీలు వేసిన. ఇప్పుడు నాటినప్పుడు దుక్కికి ఏమేమి ఎరువు వేసినావు? 15 మూటలు వేసినండి. ఏవి? మామూలు పెస్టిసైడ్స్ కాంప్లెక్స్లో ఎరువులు ఏ రకము? ఎరువు అంటే కోడి చిత్తూరు నుండి తెప్పించి 3 కోడి ఎరువు 3 లారీలు చిత్తూరు నుంచి తెప్పించినావు. ఓకే, ఖర్చు బాగా ఎక్కువ పెట్టినావు. ఇప్పుడు ఎకరాకు ఎంత ఖర్చు వచ్చింది? నాకు మొత్తం 4,60,000 ఎకరాకు టోటల్గా. ఇప్పుడు ఎంత ధర పోతే నీకు పెట్టుబడి పోను మిగిలే అవకాశం ఉంది? నాకు క్రేట్కి 400, 300 ఇంటికి మిగిలినా కూడా క్రేట్ అంటే 30 కేజీలు క్రేట్. 25 కేజీల బాక్స్ 300 నాకు ఇంటి చేతికి వస్తే అన్నీ పోనా. 25 కేజీల బాక్స్ నాకు ఖర్చులు పోను 300 మిగిలితే చాలు. అప్పుడు నీ పెట్టుబడి పోను లాభం వస్తుంది. 5 లక్షలు. ఎంత మిగలచ్చు? 5-10 లోపల మిగిలిచ్చు. 300 నీకు చేతికి వస్తే నీ ఖర్చులు పోను ఒక 5 నుంచి 5,000 బాక్సులు పక్కా పడుతుంది. 5 లక్షలు మిగులుతుందంటావు? 5,000 బాక్సులు పక్కా పడుతుంది. 5,000 బాక్సులు అంటే 2.25 ఎకరాకి ఖచ్చితంగా. అట్లా నీ అంత కరెక్ట్గా ఎట్లా చెప్తాను? నేను రాసి కూడా ఇస్తాను, మీకు గాలం రాసి పెట్టుకోండి. అంటే ఎక్స్పీరియన్స్ ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తాను? 30 ఏళ్ళ నుండి చేస్తాను. 30 ఏళ్ళ నుంచి చేసే అనుభవంతో చెప్తాను 5,000 ప్లేట్లు తెస్తుంది ఇది. అదే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంకా 15 రోజులు అంటే మార్చిలో వస్తుంది మీకు. మార్చి 2-3 తేదీలకు 2026 మార్చికి అంతా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో రేట్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? మామూలు సేద్యం చేసుకుంటా అంటే ఎక్స్పెక్ట్ ఏమి మనకి అట్లా కాదు, ఏమైనా వస్తుందని ఈసారి ఏమైనా ఆలోచన ఉందా? వస్తుందనే ఈసారి ఆలోచనతోనే చేసి. ఏ విధంగా ఆలోచన ఉంది? ఎందుకు వస్తుంది? పండుగలు బయట ఎండలు చేసి బయట ఎండలు ఎక్కువైతే ఇక్కడ అంటే అక్కడ తోటలు దెబ్బతింటాయనా? తోటలు దెబ్బతింటా, కాయ మీద క్వాలిటీ ఉండదు. ఓహో, మన ఈ ఏరియా క్వాలిటీ వచ్చి అక్కడ రావు, రేటు వస్తుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను రేట్లు? ఒక నాకు 500 500తో ఎక్స్పెక్ట్ చేస్తాను. వస్తుంది అంటావు? 500 అమ్మల్లా అంచనా. మొత్తం పైన అయితే తోట అయితే చాలా బాగా చేసినావు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. ఇంతకుముందు కూడా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నావా? 12 కట్టలు. 12 కట్టలు అంటే 1.25 ఎకరా. 1.25 ఎకరా వస్తుంది. మన ఏరియాలో 12 కట్టలు అంటే ఒక చోట ఎకరాల్లో దీన్ని బట్టి వేస్తారు. మొత్తం పైన అయితే సేద్యం చాలా బాగా చేసినాడు మునేందర్. ఇప్పుడు నువ్వు పంట పెట్టావు కదా, మామూలుగా ఈ కాలం ఎక్కువ భాగము పెస్టిసైడ్స్కే ఎక్కువ ఖర్చు వచ్చేస్తా ఉంది అంటున్నారు. ఎక్కువ సార్లు టమాటాకు పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల అధికంగా ఖర్చు తడిసి మోపడవుతుంది అంటారు. నువ్వు పంట పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 2.5 నెలలు అయింది పంట పెట్టి. ఎన్నిసార్లు పెస్టిసైడ్స్ కొట్టినావు? 5 తూర్లు కొట్టినా. 5 సార్లు. 5 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి కొట్టినావు. 13 రోజులకు 13 రోజులు 14 రోజులకు ఒక అందాజుగా 10 రోజులు అటు ఇటు అంటే ఏదైనా రోగం కనిపించినప్పుడు కొట్టినావు. అంటే నువ్వు పెస్టిసైడ్స్ నువ్వే తీసుకుంటావా, షాప్స్లో వాళ్ళు ఇచ్చేది తీసుకుంటావా? వాళ్ళు ఇచ్చేది నేను తీసుకుని నేనే పేర్లు చెప్పి నువ్వే పేర్లు చెప్పి ఏ కంపెనీవి ఏమి అనేది ఆ కంపెనీ నువ్వే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటావు. అంటే వాళ్ళు ఇచ్చేది తీసుకుంటే అంత ఐడియా ఉండదని? వాళ్ళ బిజినెస్ ప్రకారం. అంటే ఇప్పుడు మనమే రైతుగానే పంట పెస్టిసైడ్ సెలెక్ట్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది అంటావు? ఖర్చు తగ్గుతుంది, క్వాలిటీ బాగుంటుంది. 13-14 రోజులు పడతాం. ఓహో, ఆడ మనకు మెయింటెనెన్స్ అవుతుంది. ఓకే. తోట చూసేదానికి బాగుంటుంది. పెస్టిసైడ్స్ ఖర్చు ఇప్పుడు తగ్గించాలా ప్రతి రైతు కూడా? తగ్గించాలంటే కాదు, మనం డ్రమ్ముకు 4,000, 4,500 తింటా వాళ్ళవి
ఇండో పిల్లలవి ఇట్లా మంచి కంపెనీలు చూసుకొని స్టాండర్డ్ కంపెనీలు బిఎస్ఎఫ్ ఇవి కొడితే నీకు స్టాండర్డ్ కంపెనీ కొడితే 13-14 రోజులకి ఎంత డిసిజన్ తొందరగా రానివ్వాలి. రాని అదే నాసిరకం మందులు కొట్టినామంటే వెంటనే మళ్ళీ అదే పని పంపు చేతిలో పట్టుకొని చేతిలో పట్టుకొని చేసుకుంటా ఉన్నాను. పెట్టావు కదా, ఇప్పుడు కాయలు స్టార్ట్ అవుతాయి అంటున్నావు. స్టార్ట్ అయినప్పటి నుంచి మెండు కోతలు అంటే ఎక్కువ కాయలు ఎన్ని కోతలు పెరగలవు? ఎన్ని కటింగ్స్? ఎక్కువ కోతలు వచ్చి 10 కోతలు, ఎక్కువ కోతలు 10 కోతలు. 10 కోతలు అంటే మెండుకాయలు ఎక్కువ కాయలు, 4 కోతలు, ఆ పక్క 4 కోతలు చిన్న చిన్న, కొద్దిగా తక్కువ కాయలు పడతాయి. టోటల్ ఎన్ని కోతలు పడతాయి? కోతలు 16-18-20 లోపల ఎక్కువగా కోతలు. మళ్ళీ ఏమైనా పెస్టిసైడ్స్ కొట్టి చేస్తే చేస్తాను. డ్రిప్పులు ఎక్కిస్తాడు. మళ్ళీ ఎన్ని రోజులు పెడతావు తోట? ఇది 3 నెలలు అవుతుంది. 3 నెలలు పెడతావు. ఓకే, వెరీ గుడ్. ఫ్రెండ్స్, ఇలాంటి పంటల మరిన్ని వివరాల కొరకు RC9 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ RC9 వీడియోస్.